శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 21 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. అలాగే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శుద్ధి యోగం వల్ల మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనుల్లో మంచి లాభం కలుగుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి బలం చాలా బాగుంది. అలాగే రాజకీయాల్లో పదవుల కోసం చేసే కొత్త ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి, తండ్రి తరపు బంధువులతో ఉన్న విభేదాలు పోగొట్టుకోవటానికి కీలకమైన చర్చలు చేయడానికి కూడా 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మాత్రం ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాత్రం 12 రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేకపోతే చిన్న విషయాలకే చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూలత ఉంటుంది. సహనంతో వేచి చూసేటటువంటి ధోరణి అలవాటు చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు ప్రారంభించవచ్చు. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి పూర్వాషాఢ మంచి నక్షత్రం. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి పూర్వాషాఢ మంచిది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఉంటే మనీ అడ్జస్ట్ చేసి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కపట ఉపాయాలు పన్నటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అంటే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటికీ కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే దెబ్బ కొట్టడానికి, మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అయితే మన వైపు న్యాయం ఉండాలి, మన వైపు నిజాయితీ ఉండాలి. అప్పుడే మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి. అంటే విద్యార్థులు ఎగ్జామ్స్ విషయంలో ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మేషరాశి వాళ్ళకి అనవసరంగా ఈరోజు అధికారులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు విరోధం రాకుండా ప్రమోషన్ కోసం మాట్లాడండి. ప్రమోషన్ ప్రయత్నం అయితే ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కానీ ఆ ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నంలో బాస్తో చిన్న డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా డిఫరెన్స్ రాకుండా బాస్ మనసెరిగి ప్రవర్తిస్తూ మాట్లాడే ప్రయత్నం మేషరాశి వాళ్ళు చేయాలి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే వ్యాపారం చేసే వృషభ రాశి వాళ్ళు మీ పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా సమయస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే అప్పుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీకు అప్పు అవసరమైనా కూడా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్స్తో గొడవలై విడిపోయే సూచనలు ఎక్కువగా వ్యాపారంలో కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో భాగస్వాములతో చిన్న గొడవ పెద్ద గొడవ చెయ్యకండి. అలా చేస్తే మాత్రం పార్ట్నర్స్తో పర్మనెంట్గా కట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళందరూ చిన్న గొడవలు కూడా రాకుండా కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వ్యవహరించండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వాళ్ళకి కొద్దిగా అప్పుల పరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. అప్పు చేయాల్సి వచ్చినా చిన్న మొత్తంలో అప్పు చేయండి. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది. కొత్త వస్తువులు ఇంటికి అవసరమైనవి కొనుగోలు చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలు తీరిపోతాయి. చాలా కాలంగా కుటుంబంలో విసిగిస్తున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం కనిపిస్తుంది. వాటి ద్వారా అన్ని కుటుంబ సమస్యలు తీర్చేస్తారు. కుటుంబంలో అందరూ
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ జీవితం మానసిక ప్రశాంతతను కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అంటే విద్యార్థులు అనుకున్న మార్కుల కంటే తక్కువ మార్కులు రావటం, అనుకున్న ర్యాంకుల కంటే తక్కువ ర్యాంకులు రావటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సహనంతో కష్టపడి మీ పని మీరు చేసుకుంటూ చదువుకొని ముందడుగు వేయండి. అలాగే ఈరోజు సింహరాశి విద్యార్థులకే కాకుండా వృత్తిపరంగా కూడా అప్పుల సమస్యలు అనేవి వెంటాడే సూచనలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్పు చేయవలసి వస్తే తక్కువ మొత్తంలో మాత్రమే అప్పు చేయటం సింహరాశి వాళ్ళకు మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాహస యాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అడ్వెంచరస్ పనులు చేస్తూ ఉంటారు. అడ్వెంచరస్ ప్లేసెస్కి వెళ్ళాలనే కోరిక పెరిగి అక్కడికి వెళుతూ ఉంటారు. ఇలాంటివి కన్యారాశి వాళ్ళు చేసి మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబంలో విభేదాలు ఏవి ఉండవు. కుటుంబ జీవితం కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కగా అనుకూలంగా ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుత విజయాలు కనిపిస్తున్నాయి. మంచి ర్యాంకులు తులారాశి విద్యార్థులు ఈరోజు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అద్భుతంగా రాస్తారు. అలాగే ఈరోజు అధికార ప్రాప్తి యోగము తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే బాస్ మిమ్మల్ని ఇంటికి పిలిచి ఒక స్పెషల్ హోదా, ఒక స్పెషల్ స్టేటస్ మీకు ఆఫీసులో ఇవ్వటానికి, ఏదో ఒక విధంగా అధికార హోదా లభించడానికి కూడా తులారాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన సుఖం కూడా ఉంది. అంటే సంతానం వల్ల తులారాశి వాళ్ళకి ఈరోజు మంచి పేరు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. లేదా కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళు సంతాన సంబంధమైన శుభవార్త వినియోగం కూడా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్తో చిన్న విషయాలకు గొడవ పడకండి. పార్ట్నర్షిప్ బిజినెస్ కంటిన్యూ అవ్వాలంటే చిన్న విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. అలాగే ఈరోజు అనారోగ్య నివారణకి వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు కొద్దిగా రుణబాధలు వెంటాడే సూచనలు ఉన్నాయి. రుణబాధలు వెంటాడుతున్నప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకు అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కలహములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా మాట్లాడండి. కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మానసికంగా కొద్దిగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన పక్కన పెట్టండి. మానసిక చింతా బాధ పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏ పని చేసినా ఆ పనిలో విజయం చేకూరుతుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సుఖం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఒడిదుడుకులనే ఉంటాయి. అటువంటప్పుడు ఇష్టదేవతను స్మరించుకుని ముందడుగు వేస్తే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. అలాగే ఈరోజు కోపం వల్ల కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళు తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని గుర్తుపెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం కుటుంబ సభ్యులతో ఈరోజు గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. మకర రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మీ పనితోనే సమాధానం చెప్పండి. అంతేకాని నోటితో సమాధానం చెప్పకండి. అప్పుడు వాళ్ళ వ్యతిరేకత అనేది అణిగిపోతుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఈరోజు శత్రువుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కూడా కనిపిస్తుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం కుంభరాశి వాళ్ళకు మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం ఉంది. సుఖమయ సౌఖ్యమయ జీవితం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం లభించే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 12 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం 12 సార్లు చదువుకుని వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల మీ వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోరలో పొలిటికల్ విషయాలు ఏవైనా సరే చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కొత్తగా ఎవరైనా మెడిసిన్స్ స్టార్ట్ చేయాలంటే ఔషధ సేవనము దానికి రవిహోర మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి రవిహోర మంచిది.
గవర్నమెంట్ సెక్టార్లో జాబు కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. సమాజంలో పేరు తెచ్చుకోవడానికి చేసే పనులు ఏవైనా సరే ప్రారంభించడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ చేస్తే ఎలాంటి పరిహారం చేసుకొని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.